నమస్తే అన్న. నమస్తే మేడం. మీ పేరు? రాజు. ఓకే. ఏ ఊర్లో ఉంటారు? గండిచెరు మేడం. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటాను. పొలం ఉందా? పొలం ఉంది ఎన్ని మేడం. ఎకరాలు ఉంది? ఎకరా ఉంది. ఎకరా ఉంది. ఏం పంట వేసారు సార్? వరి చేను వేసాము, బెండ చెట్లు వేసాము. ఓకే. వర్షాలు పడుతున్నాయి కదా, మంచిగా పండుతున్నాయి. పండుతున్నాయి ఎలా మేడం. అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. రైతు భరోసా డబ్బులు పడ్డాయి? పడ్డాయి మేడం. ఎంత పడినాయి అన్న? ఎకరాకు 6,000 పడ్డాయి. 6,000 పడ్డాయి. ఓకే. రుణమాఫీ అయిందా? అయ్యింది మేడం. ఎంత అయిందన్న? 2 లక్షలు. 2 లక్షలు. ఎలా అనిపిస్తుంది? అంటే ఒకటేసారి శాంక్షన్ అయింది కదా. అవును మేడం. మంచిగా అనిపిస్తుంది మేడం. ఫీలింగ్ ఏంటి? బాగుంది మేడం. బాగుంది. సన్నబియ్యం వస్తుంది మేడం. ఎలా ఉన్నాయన్న? మంచిగా ఉన్నాయి. అవే తింటున్నారు? అవే తింటున్నాం మేడం. అవే తింటున్నాం. ముందు దొడ్డు బియ్యం వచ్చేది కానీ బాగాలేవు, కొనుక్కొచ్చుకునేది సన్న బియ్యం. ఇప్పుడు మంచిగా వస్తుంది. వస్తుంది మేడం. ముందు 500 600 వచ్చేది మేడం. ఇప్పుడు ఏమి లేదు, కడతలేదు, ఫ్రీగానే వస్తుంది మేడం. పెట్టారు మేడం. అప్పుడప్పుడు వెళ్తారు మేడం. ఏం మిగులుతుంది మేడం. మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మా కూడా కాలేజీకి వెళ్తుంది, పాస్ ఫ్రీ పాస్. మినిమం వచ్చి పాసులు ఇప్పుడు 1800 ఉంది మేడం. ఇప్పుడు నెలకైతే 1800, పాపకైతే మిగులుతుంది. మంచిగా ఉంది మేడం. బాగుంది. మళ్ళీ కూడా రావాలి. ఎందుకంటే ఇవి అన్ని ఉచిత పథకాలు పెట్టాడు కదా, అందుకు. కేసీఆర్ అంటే ఏం చెప్తాం మేడం. అప్పుడు ఆ పాలన వేరు ఉంది, ఈ పాలన వేరు ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.